కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ మద్దూరి సాయిలక్ష్మి గారి పల్లెటూరి ప్రేమలు కథానిక. ఒక చిన్న పల్లెటూరు, అందమైన మేడ, చిన్న చిన్న గదులు, ఇంటి చుట్టూరా పచ్చని మొక్కలు, చల్లని గాలి. ఇల్లంతా శుభ్రంగా అందంగా ఉంది. ఇంట్లో మనుషులు ఇద్దరు, కొడుకు ఒక్కడు, బంగారమ్మ బంగారయ్య. వీరికి ఒక కుమారుడు విశాల్. పెద్దవారి మనసు వెన్న, విశాలమైన హృదయం. ఉన్నదానితో తృప్తిగా జీవించడమే వారికి తెలుసు. పల్లెలో ఎవరికైనా కష్టమొస్తే ముందు నిలబడి ఆర్థికంగా కాని, మనిషి సహాయమైనా కాని, ఆకలి వేసిన వారికి అన్నం పెట్టడం కాని, ఇలా అన్నింటిలో ముందు ఉంటారు ఈ పల్లె దంపతులు. అందుకే ఆ పల్లెలో అందరూ వీరిని బంగారయ్య బంగారమ్మ అని పిలుస్తారు. పల్లెవారికి వీరంటే ఎనలేని ప్రేమ, ఆప్యాయత. కష్టమొచ్చినా సుఖమొచ్చినా దంపతుల దగ్గరకు వచ్చి అన్నీ పంచుకుంటారు. సందర్భానుసారంగా ఈ దంపతులు ఎంతో ప్రేమతో వ్యవహరిస్తారు. ఎవరికైనా కష్టం వస్తే వారికి కష్టంగా భావిస్తారు. ఆనందమని వస్తే సంబరాలు చేసుకుంటారు. ఈ దంపతులు లేనిదే ఆ పల్లె లేదు అని భావిస్తారు ఆ పల్లె ప్రజలు. అంతా ప్రేమగా అందరూ ఆదరాభిమానంతో ఉంటారు. బంగారమ్మ బంగారయ్య వీళ్ళది స్వచ్ఛమైన ప్రేమ. ఇది వీరికున్న మర్యాద, విలువలు. చదువు కోసం కొడుకుని విశాల్ని పట్నం పంపించి చదివిస్తారు. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం పట్నంలో సంపాదిస్తాడు. అంగరంగ వైభవంగా వివాహం కూడా చేస్తారు. కోడలు పేరు భవ్యలక్ష్మి. డబ్బింటి బిడ్డ. కాస్తో కూస్తో పని కూడా చేస్తుంది. ఇంటి పనులు కూడా చక్కపెడుతుంది. అత్తమామలతో బాగానే ఉంటుంది. విశాల్కి భార్య భవ్య మాటలంటే పట్టు, ప్రేమ. ఆమె చెప్పిన వెంటనే అది సరి అయినదని భావిస్తూ ఉంటాడు. ఎందుకంటే పట్నంలో పుట్టి పెరిగింది కదా, అన్నీ తెలుసు అని నమ్మకం. మంచి చెడులు అన్నీ తెలుసు, అన్ని తెలివిగా చేసుకోగలుగుతుందని భర్త విశాల్కి విశ్వాసం. వీరిరువురికి కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు పట్నంలో, కొన్ని రోజులు ఉంటుంటారు. మరి పట్నంలో ఉద్యోగం కదా, అందుకని భవ్య ఈ పల్లెటూరు వచ్చి అత్తమామలను అలాగే అక్కడ అన్ని విషయాలను తెలుసుకుంటుంది. అత్తమామలు ఆస్తులు పంచడం, పల్లెల్లో ఎవరికైనా సాయం కావాలంటే వీరు చేయడం, ఇవన్నీ కూడా గమనిస్తుంది. ఒకరోజు భర్తతో ఏమంటుందంటే, ఏమండి మీ అమ్మా నాన్నకి పని లేదా? ఎవరికైనా సాయం కావాలంటే వెంటనే చేసేస్తున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి? భర్త వెంటనే, అవును నిజమే, కానీ అది వారి ఇష్టం, మనకెందుకు, మనము కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతాం కదా, వదిలే లక్ష్మి వదిలే. ఏంటండి వదిలేసేది? అలా చెయ్యొచ్చా? నేను మాట్లాడతాను, ఇది సరికాదని. నేను వదిలే అంటున్నాను, నువ్వు వింటలేదు, నేనేం చెయ్యలేను. కొంచెం సేపటికి మౌనం వహిస్తుంది. భార్యాభర్తలు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఆ రోజు గడుస్తుంది. మరుసటి ఉదయం బంగారయ్య బంగారమ్మ హాయిగా చెట్లకు నీళ్లు పోసి పూలు కోసి అన్ని పూజకి సిద్ధం చేసుకుంటారు. కొంచెం సమయం గడుస్తుంది. అన్ని పనులు ముగించేసుకుని ఇద్దరు కూర్చుని చక్కగా కాఫీ తాగుతారు. ఈ లోపులో ఆ ఇంటికి ఒక రైతు వస్తాడు. ఆ రైతును చూడగానే బంగారమ్మ, ఏం రాజు బావున్నావా? ఇంట్లో అందరూ బావున్నారా? ఏం బాకీలన్నీ తీర్చుకున్నావా లేదా? ఇంతకీ సంతోషంగా ఉన్నావా లేదా అని అడగగానే ఆ రాజు ఎంతో ప్రేమతోటి, అమ్మా మీ దయతో నేను మా కుటుంబం అంతా బాగున్నామమ్మా. మీ దయ వల్ల కడుపు నిండా అన్నం తింటున్నాం. ఇంకా మాకేం దిగులుంటుంది చెప్పమ్మా. మీ ప్రేమ చాలా స్వచ్ఛమైనదమ్మా. మేము మీకు ఎంతో రుణపడి ఉంటాం. భగవంతుడు ఎక్కడో లేడు, మీలాంటి వారిలో ఉండి మమ్మల్ని మీ ద్వారా అనుగ్రహిస్తున్నాడమ్మా అని అనగానే ఎంతో సంబరంగా బంగారయ్య, లేదు రాజు, మనమంతా ఒక్కటే, ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు సాయం చేసుకోవాలి. ఆస్తులు అంతస్తులు కొంతవరకే, చివరిదాకా వచ్చేవి ప్రేమ మాత్రమే అని అనగానే సంతోషంతో వీరిరువురికి నమస్కరించి, దండాలయ్యా, వస్తానయ్యా అని రాజు రైతు చెప్పి వెళ్లిపోతాడు. ఈలోగా వారి ఇంట్లో ఉండే బంట్రోతు వస్తాడు. అతనికి డబ్బు, పొలం వ్యవహారాలు ఇవన్నీ చూసుకుంటాడు. అతనే వీరన్న. అతను వచ్చి ఆ దంపతులతో ఏమంటాడంటే, అయ్యా మనం వేసిన పంట చేతికొచ్చింది, పంట పంటిందయ్యా, ధనము రెట్టింపయ్యింది, దీనికి మీ మంచి మనసే కారణం అని అనగానే ఎంతో సంబరంగా బంగారయ్య, చాలా సంతోషం వీరన్న, మనకు ఎంత అవసరమో అంతే ఉంచుకుందాం, మిగతాది పేదవారికి దానం చేద్దాం, వారి అవసరాలు తెలుసుకుని వాళ్ళకి సహాయం చేద్దాం, సరేనా అంటాడు. సరేనయ్యా అని జవాబిస్తాడు వీరన్న. అంతలోనే ఇవన్నీ చూసి
వీరన్న మాటలు విని లోపల నుంచి కసురుగా వేగంగా భవ్య బయటకు వచ్చి, అత్తమ్మా, మీరు ఏం చేస్తున్నారు? ఇలా అన్ని దానం చేసుకుంటూ ఉంటే ఏం మిగులుతుంది మనకి? ఏమత్తమ్మా, ఈ ప్రేమలు అభిమానాలు దేనికి పనికిరావు. ధనం ఉంటేనే జీవితం, లేకపోతే లేదు. అయినా ఈ వయస్సులో మీరు పెద్దవారు, మీకు నేను చెప్పక్కర్లేదనుకుంటా, కానీ అడగవలసి వస్తోంది. ఏం మాట్లాడరు అని అనగానే ఆశ్చర్యంతో వెంటనే బంగారమ్మ, అమ్మా లక్ష్మి, ఏమైందమ్మా ఇప్పుడు? ఏమి చేసినా అన్ని ఆలోచించి చేస్తాం కదమ్మా. ఎంతో అనుభవం పొందిన వారము, మీకు ఏ లోటు తీసుకురాము, ఏ లోటు కూడా రానివ్వము. మీకు ఇవ్వవలసినదంతా కూడా ఇస్తూనే ఉన్నాము, ఇంకా ఇస్తాము కూడా. మాకు మీరు తప్ప ఇంకెవరున్నారమ్మా అని అనగానే, మనమంతా ప్రేమతో ఉండాలి. మనం చేసే మంచి పనులే మనకి శ్రీరామ రక్ష. చివరి వరకు వచ్చేది ప్రేమలే. ధనము కొంతవరకే, ప్రేమలు చివరి వరకు ఉంటాయి. స్వార్థం ఎక్కువ ఉన్నా భారమే. మనశ్శాంతిగా ఉండాలన్నా మనం చేసే పనులు స్వచ్ఛమైన పవిత్రమైన ఆలోచనలే లక్ష్మి అని బంగారయ్య సెలవిస్తాడు. ఇవన్నీ విన్న భవ్యలక్ష్మి, ఏమండి, మీ అమ్మా నాన్న నా మాట వినటం లేదు, నాకు అస్సలు నచ్చడం లేదు. అర్థమవుతోందా? మీకు వినపడిందా లేదా? వింటున్నాను అంతా, కానీ నేను ఎవ్వరికి ఏం చెప్పలేకపోతున్నాను. నన్ను విసిగించక వదిలే. విశాలన్న మాటలకి కస్సుబుస్సుమని ఆ గదిలోంచి వెళ్లిపోతుంది భవ్యలక్ష్మి. భవ్యలక్ష్మి వెంట విశాల్ కూడా గదిలోకి వెళ్లిపోతాడు. ఇంకా బంగారమ్మ, బంగారయ్య ఇవన్నీ చూసి ఆశ్చర్యంతో ఒకరితో ఒకరు ఇలా అనుకుంటారు, వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళకి ఇంకా ఏమీ తెలియదు, తెలియని తనం, వీరికి కాలమే సమాధానం ఇవ్వాలి అని అనుకుంటూ పెద్ద మనసుతోటి పనులలో నిమగ్నమవుతారు. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. ఈ ఘటనలన్నీ మనసులో పెట్టుకుని భవ్యలక్ష్మి కొంత అలజడిగా అసహనంగా ఉంటుంది. ఒకరోజు బంగారమ్మ, భవ్యలక్ష్మి, ఇలా రామ్మా, కొంచెం కాఫీ కలుపుని తీసుకునిరా. అమ్మ, కొంచెం నాకు నీరసంగా ఉంది, కొంచెం కాఫీ పెట్టమ్మా అని అనగానే వెంటనే కోపంగా, ఇంకా నాకు పని లేదనుకుంటున్నారా? నేను ఇవన్నీ చేయను, కావాలంటే మనుషుల్ని పెట్టుకోండి అని అనగానే, అత్తగారు, అది కాదమ్మా, చిన్న పని చెప్పాను నీకు కాఫీ తెమ్మని, కొంచెమే పట్టుకుని తీసుకురా అమ్మా. లేదు, నేను పెట్టను అని విసురుకుంటూ వెళ్లిపోతుంది భవ్యలక్ష్మి. అత్తమామలు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు, కాని విఫలమవుతాయి ప్రయత్నాలన్నీ. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అన్నింటిలోనూ ఏదో ఒకటి చిరాకులు, చిట్టపట్టలు. ఒకరోజు భవ్యలక్ష్మికి ఉన్నట్టుండి అస్వస్థత గురి అవుతుంది, అనారోగ్యం పాలవుతుంది. ఆస్పత్రికి పోయి చూపించుకుంటే అనారోగ్యము తీవ్ర స్థితికి చేరుకుందని వైద్యులు చెబుతారు. ఈ అనారోగ్యము 100 మందిలో ఒకరికి వస్తుందని, దీనికి వైద్యం చేయించుకోవడానికి ధనము చాలాకు అవసరమని వైద్యులు చెబుతారు. ఇది క్యాన్సర్ అని తెలుసుకుంటారు. చివరికి భర్త విశాలు, భవ్య దుఃఖంతో ఇంటికి చేరుకుంటారు. అత్తమామల విషయం తెలుసుకుని బోరు బోరున విలపించి కొడుకుకి, కోడలికి ధైర్యం చెబుతారు. ఎంత బాధ వచ్చింది అని బాధ దిగమింగుకుని వారిని ఓదార్చుతారు. భగవంతుడు మన యందు ఉన్నాడు, తప్పక తగ్గిపోతుంది, అధైర్యపడకండి అని ధైర్యం చెబుతారు. ఇంకా రోజు రోజుకి శక్తి తగ్గిపోయి తన పనులు తను చేసుకోలేకపోతుంది భవ్యలక్ష్మి. తన పరిస్థితిని చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ మనస్సు నిండా ఎంతో ఆవేదన, చేయలేని చేసుకోలేని తన పరిస్థితిని చూసి బాధపడుతూ, భగవంతుడా, ఎందుకయ్యా నా మీద నీకు ఇంత చిన్న చూపు, ఎందుకయ్యా ఇలా చేశావు అని రోదిస్తుంది భవ్యలక్ష్మి. ఈమె పరిస్థితిని చూసి పట్నం తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటారు. బంగారయ్య, బంగారమ్మ వచ్చి విశాల్ తోటి, నాన్న విశాల్, భవ్యలక్ష్మికి తగ్గిపోతుంది, తగ్గిపోవాలి కూడా, మామూలు స్థితికి వచ్చేయాలి, ఎలాగైనా తగ్గాలి, జాగ్రత్తగా మనం చూసుకుందాం బిడ్డ, నువ్వు అధైర్యపడకు అని నచ్చచెబుతారు. అలాగే అని బదులిస్తాడు భారంగా విశాల్. గదిలో ఉన్న భవ్యలక్ష్మికి అత్తమామలను పిలవాలంటే మనస్సు అస్సలు ఒప్పుకోవట్లేదు. భర్త కొంతవరకే సహాయం చేయగలడు అని తన మనస్సులో ఎంతో ఆవేదన గురి అవుతూ ఉంటుంది. అత్తగారు పిలవకుండా తన గదిలోకి రావడం, కూతురిలా సహాయం చేయడం, కోడలికి మందులు సకాలంలో ఇవ్వడం, కాఫీ టిఫిన్ పెట్టడం, దగ్గరుండి ఆమెకు జడవేయడం, అన్ని సౌకర్యాలు చేయడం, ఇవన్నీ చూసి భవ్యలక్ష్మికి ఒక్కసారిగా మనస్సు చెలించిపోతుంది. ఆశ్చర్యం వేస్తుంది. నన్ను కోడలుగా కాదు, ఒక కూతురులా చూసుకుంటోంది అత్తమ్మ అని తన మనస్సుకి తెలుస్తుంది. కళ్ళంబడి నీళ్లు వద్దన్నా వస్తూ ఉన్నాయి. కొంత సమయం తీసుకుని విశాల్, భార్య, అత్తమామలు అందరూ కలిసి
వైద్యుని సంప్రదిస్తారు. అప్పుడు వైద్యుడు, ఈమెకు వైద్యం చేయాలంటే రోజు రోజుకి కొన్ని లక్షలు ఖర్చవుతాయి, అన్ని సిద్ధం చేసుకుని ఉండండి అంటాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీరు చెయ్యండి వైద్యము, మాకు మా భవ్యలక్ష్మి ముఖ్యం అంటూ బంగారమ్మ బంగారయ్య ఎంతో బాధతో మాట్లాడతారు. అన్నీ గమనిస్తున్న కోడలు ఏమీ మాట్లాడక అలా ఉండిపోతుంది. ఈమెను చూసిన బంగారమ్మ వెంటనే, భవ్యలక్ష్మి, ఏమి బాధపడకు, నువ్వు బంగారం అమ్మా, నీకు త్వరగా నయమవుతుంది. నువ్వు నాకు కోడలివి కాదు, కూతురివి. నేను నిన్ను చూసుకుంటాను, తగ్గిపోతుంది అని అంటుంది. ఆ మాటలు విన్న భవ్యలక్ష్మి, అత్తమ్మా, నేను ఎంతో అదృష్టవంతురాల్ని, నాకు ఎంత మంచి కుటుంబం ఇచ్చావమ్మా అని భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ తన మనస్సున భావిస్తుంది. ఇంకా వైద్యం మొదలు పెడతారు. ఎంతో ఖర్చు చేస్తారు. నిదానంగా కొంచెం కొంచెంగా మార్పు మొదలవుతుంది. మెల్లమెల్లగా ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. వారికి ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. వైద్యం ఇంకా చేయించాలి. వైద్యులు, మీరు ఇంటికి వెళ్లి కొన్ని రోజులు అయ్యాక మళ్లీ రండి, అప్పుడు వైద్యం మళ్లీ అందిస్తాము అని పంపించేస్తారు. అందరూ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. మళ్లీ వైద్యం చేయించడానికి వారి దగ్గర ఉన్న ధనము అంతా లేదు. మొత్తం అంతా వీరు ఖర్చు పెట్టేశారు. ఇంకా ఇల్లు తప్ప ఏమీ మిగల్లేదు. భవ్యలక్ష్మి అన్ని గ్రహిస్తూ ఉంటుంది. భర్త విశాల్ దగ్గరకు వచ్చి, భవ్య, మా అమ్మా నాన్నలు నీ వైద్యానికంతా ఖర్చు పెట్టేశారు, ఇంక ఇల్లు తప్ప ఏమీ మిగల్లేదు అంటాడు. ఆ మాటలు విని ఎంతో భారంగా ఏమీ మాట్లాడక అలాగే ఉండిపోతుంది. ఈ లోపల విషయం తెలుసుకున్న పల్లెవారందరూ భవ్యలక్ష్మిని చూడడానికి వచ్చేస్తారు. అందరూ ఒక్కొక్కరిగా వచ్చి ప్రేమతో, అమ్మా, ఎలాగున్నావమ్మా, నీకు ఎందుకిచ్చాడు ఈ కష్టము, నువ్వు బాగుండాలమ్మా, నువ్వు బాగుంటే అంతా బాగుంటాం అంటూ ఆమెను ప్రేమతో ఓదారుస్తూ ప్రేమతో పలకరిస్తూ ఉంటారు. ఈ పల్లె ప్రేమను చూసి ఆనందంతో అందరితో ప్రేమగా పలకరిస్తుంది భవ్యలక్ష్మి. అన్ని తెలుసుకుంటూ ఉంటుంది. ఆ తరువాత ఒకరు వచ్చి ఆ గ్రామస్తుడు బంగారయ్యతోటి, అయ్యా, నేను విన్నాను మీకు కలిగిన బాధను గురించి. ఇన్ని రోజులు మీరు అందరికీ సేవ చేశారు. మా ఉడతా భక్తిగా, మా వంతు సహాయంగా నా పొలం అమ్మేశాను, ఆ ధనము తెచ్చాను మీకు ఇవ్వాలని, మీరు తప్పక తీసుకోవాలి అని ప్రాధేయపడతాడు. ఆ గ్రామస్తుడు మాటలు విన్న బంగారయ్య, వద్దు, మీరు మాకు ప్రేమను మాత్రమే పంచాలి, ధనము కాదు అని సర్ది చెప్పి ప్రేమతో పంపించేస్తాడు. ప్రక్క నుండి వీరి మాటలు విని కరిగిపోతుంది భవ్యలక్ష్మి. ఇంతలో బంగారమ్మ వీరన్న బంట్రోతిని పిలిచి ఇంటిని తాకట్టు పెట్టిస్తుంది. ధనమును తీసుకుని వైద్యం నిమిత్తమై బయలుదేరతారు. అన్ని గమనిస్తూ ఉంటుంది కోడలు. అందరూ తిరిగి వైద్యం చేయించుకుని వస్తారు. ఇంకొంచెం ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారు. భవ్యలక్ష్మి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. అందరూ ఇంటికి చేరుకుంటారు. అప్పుడు బంగారమ్మ కోడలితో, లక్ష్మి, డాక్టర్లు చెప్పారు నీకు నయమవుతోంది, నీ పనులు నువ్వు చేసుకోవచ్చని, ఇంకా దిగులు చెందక్కర్లేదని కూడా చెప్పారు. ఆ మాటలు విన్న భవ్యలక్ష్మి తన అత్తగారితో ప్రవర్తించిన తీరు అన్ని గుర్తు తెచ్చుకుని మనస్సులో సిగ్గుపడి తప్పును తెలుసుకుని ఏ అసూయ ఈర్షకు తావు ఇవ్వకూడదని తెలుసుకుని మనస్సును స్వచ్ఛంగా పెట్టుకుని ప్రేమతో నింపుకుంటుంది. పల్లెవారు ప్రేమ, అత్తమామలు, భర్త, ఈ ప్రేమ ఇవన్నీ తోటి తొందరగా కోలుకుంటుంది. ఈమెకు అనారోగ్యం వచ్చిందంటే అస్సలు నమ్మరు, అంతగా మారిపోతుంది. అటు ఆరోగ్యం, ఇటు ప్రేమైక కుటుంబం. మంచి రోజులు వచ్చేసాయి. ఒకరోజు అత్తగారితో, అత్తమ్మా, మీకు నా మీద ప్రేమను చూశాను, నాలోని స్వార్థం, అసూయ అన్ని పటాపంచలైపోయాయి. నేను చాలా అదృష్టవంతురాల్ని, మీరు నన్ను క్షమించాలి అత్తమ్మా అని అనగానే బంగారమ్మ, కూతురు తల్లిని క్షమించమని అడగదమ్మా, మనమంతా ఒక్కటే ఎప్పుడు, నీ ఆనందమే నా ఆనందం అని అంటుంది. ఇద్దరూ కౌగిలించుకుంటారు. ఇవన్నీ చూసి తండ్రి కొడుకులు ఒక్కటైపోతారు. అందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంటిని తాకట్టుకు తీసుకున్న వ్యక్తి వచ్చి, అయ్యా, మీ ఇల్లు మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. మీది చాలా గొప్ప మనసు, నన్ను ఈ గొప్ప మనసు కలిచివేసింది. మీరు ఎంతో మందికి సహాయం చేశారు. అలాంటి మీ దగ్గర మేము ధనం తీసుకుంటామా? లేదు, ఇదిగో మీ పత్రాలు, అలాగే మీ పొలము కూడా మీకు ఇచ్చేస్తున్నాము. మీ దగ్గర ఉంటేనే ధనమైనా మంచి అయినా నిలబడుతుంది, తీసుకోండి అని చేతులు జోడించి ఇచ్చేస్తారు. అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. సంబరాలు కూడా చేసేసుకుంటారు. తిరిగి ఆస్తులన్నీ వచ్చేస్తాయి. ఇంకా బంగారయ్య కోడలితో, ఇదమ్మా పల్లెటూరి ప్రేమలు, ఇలా ఉంటాయి కల్మషం లేని పల్లెటూరి ప్రేమలు. ఇది విన్న కోడలు, మావయ్య, మేము కూడా నీతోనే ఉంటాము
అంటుంది. అలాగేనమ్మా, మీరంతా మాతోనే ఉండాలి, అందరం సంతోషంగా ఉండాలి అని బదులిస్తాడు. ఇంక అందరూ సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమలు అందరి ఇంట్లో ఉండాలని ఆశిద్దాం. మీరింతవరకు శ్రీ మద్దూరి సాయిలక్ష్మి గారి పల్లెటూరి ప్రేమలు కథానిక